పాయింట్ ఏంటంటే ఫ్రాన్స్లో లాస్ట్ 3 yearsలో 5 ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అయ్యారు. ఫ్రాన్స్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని అనుకుంటాం కదా, మరెందుకు అక్కడ ప్రొటెస్ట్లు అల్లర్లు జరుగుతున్నాయి? అసలు ఇంత పెద్ద క్రైసిస్కి రీజన్ ఏంటి? మీరు నమ్మలేరు కానీ ఫ్రాన్స్ ప్రజలకు బిగ్గెస్ట్ ఎనిమి ఇప్పుడు ఎవరంటే వాళ్ళ ఓన్ సీనియర్ సిటిజన్స్. ఎందుకు అనుకుంటున్నారు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. I just want to bring you the latest pictures from Paris, where of course we've been telling you that there have been protests this evening. A fourth straight day of violent clashes in France. The marches occasionally stopping but slowly getting after French President Emmanuel Macron. ఒకప్పుడు ఫ్రాన్స్లో వర్క్ చేయడం అనేది చాలా మంది కల. ఆర్ట్, లిటరేచర్, కల్చర్ అదంతా పక్కన పెట్టిన వాళ్ళ సోషల్ బెనిఫిట్స్ చూస్తే షాక్ అవుతారు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ పెన్షన్, వీటన్నిటికీ తోడు ఎంప్లాయీస్ జాబ్ పోతే నెక్స్ట్ జాబ్ దొరికే వరకు గవర్నమెంట్ ఫ్రీగా శాలరీ ఇస్తుంది. అందుకే అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టేవారు. ఆ ట్యాక్స్ మనీ నుండి బెనిఫిట్స్, పెన్షన్స్ పే చేసేవారు. అయితే సీన్ ఎప్పుడు మారింది? బ్యాక్ ఇన్ 1990sలో రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి 5 ట్యాక్స్ పేయర్స్ ఉండేవారు. అంటే 5 కట్టే ట్యాక్స్లో ఆల్మోస్ట్ ఒకరి పెన్షన్కి సరిపోయేవి. 2010 వచ్చేసరికి ఆ రేషియో 1:3 అయింది. కానీ ఇప్పుడు ఈ రేషియో ఇంకా తగ్గిపోయి రిటైర్ అయిన ఒక్క పర్సన్కి జస్ట్ 2 మాత్రమే వర్క్ చేస్తుంది. రిజల్ట్ ఏమైందంటే ఫ్రాన్స్లో వర్కర్స్కి ఇచ్చే టోటల్ శాలరీ కంటే రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ అండ్ హెల్త్ కేర్ బెనిఫిట్స్కే ఖర్చు ఎక్కువైపోతుంది. అంటే ఫ్రాన్స్ ఎకానమీ మొత్తం ఒక పెద్ద మెస్లా తయారైంది. ట్యాక్స్ పేయర్ డబ్బులని పెన్షన్స్కి, మిగతా వాటికే కట్టేస్తున్నారు. మరి దీని నుండి బయటపడాలంటే వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? వాళ్ళు బేసిక్గా ఓన్లీ 3 అంటే 3 సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్, ట్యాక్స్లు పెంచాలి. సెకండ్, సోషల్ మీడియా బెనిఫిట్స్ని కట్ డౌన్ చేయాలి. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా కన్ఫర్మ్గా ప్రొటెస్ట్లు స్టార్ట్ అవుతాయి. అందుకే ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం చేశారంటే క్రియేటివ్గా ఆలోచించి ఒక థర్డ్ సొల్యూషన్ వెతికారు. ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం. సింపుల్గా రిటైర్మెంట్ ఏజ్ని ఇప్పుడున్న 62 years నుంచి 64 yearsకి పెంచారు. జస్ట్ 2 ఎక్స్ట్రా ఇయర్స్ పనిచేయండి చాలా అన్నారు. ఈవెన్ 64కి పెంచినా కూడా వేరే కంట్రీస్ అన్నిటికంటే ఫ్రాన్స్లో యావరేజ్ రిటైర్మెంట్ ఏజ్ తక్కువే ఉంటుంది. మరి ఫ్రాన్స్ ప్రజలు ఈ సొల్యూషన్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? 70% జనాలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మేము హాయిగా, జాలీగా వారానికి ఒక 35 hours అంటే మండే టు ఫ్రైడే పర్ డే 7 hours వర్క్ చేస్తూ, కొన్నిసార్లు పని చేయకుండానే గవర్నమెంట్ నుంచి ఫ్రీగా శాలరీ తీసుకుంటూ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ను ఎంజాయ్ చేస్తుంది. మమ్మల్ని 2 ఎక్స్ట్రా ఇయర్స్ వర్క్ చేయమంటారా అని గవర్నమెంట్ మీద విరుచుకుపడుతుంది. ఫ్రాన్స్లో ఏ పార్టీ పవర్లోకి వచ్చినా ఈ మూడింట్లో ఏదైనా ఒక మెజర్ తీసుకోవాల్సిందే. వాళ్ళ కర్మ ఏంటంటే ఏది చేసినా పబ్లిక్ వాళ్ళని ఓవర్త్రో చేసేస్తుంది. తర్వాత ఇంకో పార్టీ వస్తుంది అండ్ ఆ పార్టీ కూడా మళ్ళీ ఇదే రియలైజ్ అవుతుంది. ఫైనలీ ఫ్రాన్స్ ప్రజలు అబ్సల్యూట్గా వర్క్ చేయడానికి అయితే రెడీగా లేవు. వాళ్ళు జస్ట్ చిల్ అవ్వాలని అనుకుంటున్నారు అంతే. మీరు ఫినాన్షియల్ గ్రోత్ కోసం కెరీర్ని ఎక్కడ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రం చూడండి. ఫస్ట్, ఆ నేషన్ యొక్క డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏంటి, అంటే యావరేజ్ ఏజ్ ఎంత ఉంది. సెకండ్, వర్కింగ్ క్లాస్కి హార్డ్ వర్క్ చేయాలనే విల్లింగ్నెస్ ఉందా లేదా. 20-30 ఏళ్ల క్రితం వరకు యూకే, యుఎస్, ఫ్రాన్స్ బెస్ట్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్లో ఏ కంట్రీస్ ముందున్నాయంటే చైనా, జపాన్, కొరియా కాకుండా మిగతా ఏషియన్ కంట్రీస్, ముఖ్యంగా ఇండియా అండ్ ఇండోనేషియా. సో నెక్స్ట్ 2 decades వరకు మాసివ్ వెల్త్ క్రియేట్ చేయాలంటే మీరు ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో కనుక ఉంటే మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ టైం. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అయితే షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇట్స్ ఫ్రీ. జై హింద్.